కెనడా మొత్తం కూడా ఖలిస్తానీమయమైపోవడం వల్ల అక్కడ రాజకీయాలు భారత్‌కి వ్యతిరేకంగా మారాయి. దాంతో జస్టిన్ ట్రూడో అధికారంలో ఉన్నప్పుడు మన మీద ఒక పెద్ద ముద్ర పడింది. ఒక నింద పడింది. ఏమిటి అంటే నిజ్జర్ హత్య కేసు. అది భారతే దగ్గరుండి చేసింది అని చెప్పేసి. నిజ్జర్ గ్యాంగ్‌స్టర్ అని లేకపోతే నిషేధితమైనటువంటి భారత్‌కి సంబంధించిన ఉగ్రవాది అని ఇలా చెప్పుకుంటారు. మొత్తానికి ఆయన్నెవరో చంపేస్తే అది అంటే మన భారతదేశం దగ్గరుండి చేయించిన పని అనేలాగా అప్పట్లో ట్రూడో ఇలాంటి వాళ్ళందరూ వ్యాఖ్యానించారు. ఇప్పుడు కెనడా పోలీసులు ఒక క్లారిటీకి వచ్చారు. ఒక రిపోర్ట్‌ని వెల్లడించారు. దానికి సంబంధించిన వార్తను ఒకసారి చూద్దాం. చాలా కాలం పాటు భారత్ కెనడా దౌత్య సంబంధాల్లో అగాధం ఏర్పడడానికి కారణమైనటువంటి ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో భారత అధికారుల ప్రమేయం ఉన్నట్లుగా తెలిపే ఎలాంటి ఆధారాలు లేవని కెనడా పోలీసులు తాజాగా ప్రకటించారు. హత్య వెనుక భారత ప్రమేయం ఉందని నాటి కెనడా ప్రధాని ట్రూడో చేసినటువంటి ఆరోపణలు దీంతో తప్పని తేలాయి. మరోవైపు గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్, అతడి అనుచరుడు గోల్డిబ్రార్ల ఆదేశాల మేరకే ఈ నిజ్జర్ హత్య జరిగిందని అమెరికాలో కేసు నమోదైంది. కెనడా పౌరుడైనటువంటి నిజ్జర్ బ్రిటిష్ కొలంబియాలోని ఒక గురుద్వారా వద్ద 2023 జూన్ 18న హత్యకు గురైన సంగతి విదితమే. ఈ కేసులో అమెరికా, కెనడా, యూరప్ దేశాల దర్యాప్తు సంస్థలు 24 మందిని అరెస్ట్ చేశాయి. చూసారా, వీళ్ళ ఓవర్ యాక్షన్స్, డబల్ యాక్షన్స్ ఇలా ఉంటాయన్నమాట. ఇప్పుడు నా దేశంకైనా నీ దేశంకైనా నేను ఉగ్రవాది అని ప్రకటించిన తర్వాత కొంత బేసిక్ లెవెల్ అవగాహనకు వచ్చిన తర్వాత నీకు ఉగ్రవాది అయితే నాకు ఉగ్రవాది అవ్వాలిగా. కానీ ఎంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారు చూడండి. వారిలో 11 మంది కాలిఫోర్నియాకు చెందినవారు, 24 మందిని అరెస్ట్ చేశారంట. వీరికి భారత్కు చెందినటువంటి 3 నేర ముఠాలతో సంబంధాలు ఉన్నాయి. ఇదే దర్యాప్తు ఆధారంగా లారెన్స్ బిష్నోయ్, గోల్డిబ్రార్పై అధికారికంగా అభియోగాలు నమోదు చేశారు. బిష్నోయ్ 2015 నుంచి భారత్ జైల్లో బందీగా ఉండగా అతని అనుచరుడు గోల్డిబ్రార్ పరారీలో ఉన్నాడు. ఇది వార్త.